హల్లెలూయా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, విడిపోవేసయ్యా. నా దేవా నీవే కదా, నా దేవా నీవే కదా. నాతో నీవు, నీతో నేను ఒకటైయున్నాము, వేయిరోలతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. వేయిరోలతో
పితివయ్యా పోరాడునే నాకు నేర్పితివయ్యా శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా పోరాడునే నాకు నేర్పితివయ్యా నీకే నా దేవ నీవే కదా నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నన్ను నడిపే దైవము నీకే Hallelujah, hallelujah. Praise Lord. I love you, Jesus. అవును ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 19. గల్తీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుడి. ఆమేన్. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై యుండుడి, బలవంతులై యుండుడి. ఆమేన్. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఆమేన్. సమీప బంధువుడగు విమోచకుడు నేటి వర్తమానము 60:10-2. ఇప్పుడు ప్రార్థన వరుస ప్రారంభించుటకు ముందు ఒక ప్రశ్న మిమ్మును అడగగోరుచున్నాను. ఈ ఉదయం విమోచన అనే మాట యొక్క అర్థాన్ని నేను చూచాను. నేను కేవలం మన్నించండి నా యొక్క ఆర్మేనియన్ సహోదరులారా, ఇది నేనీ రీతిగా చెప్పగోరుచున్నాను. మిమ్మును బాధించాలని కాదు సుమా, కేవలం మీరు దాని విషయమై ఆలోచించాలని కోరుతున్నాను. విమోచన అనగా ఏమిటి చూడండి. నిజానికి విమోచన అనే పదము గ్రీకులలో ఒక వ్యక్తిని బానిస సంతలో నుండి బయటకు తెచ్చుట అనే అర్థం ఇస్తుంది. ప్రస్తుతానికి ఆ గ్రీకు పదాన్ని నేను ఉచ్చరించలేను, కానీ విమోచన అంటే అర్థం బానిస సంతలో నుండి తీసుకునుట. ఒకడు తప్పు చేశాడు కావున ఆయన యజమానుడు వారిని బానిసత్వమునకు, నిజానికి మరణానికి వాడిని అమ్మివేస్తాడు. అతడు ఇప్పుడు బానిస సంతంలో ఒక బానిసగా ఉన్నాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక బానిస కొనడానికి అతడు సమర్థుడు. ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఈ బానిసను చూచి వాడి మీద కనికరపడి వాడిని విడిపించును.
ఆ కార్యము వలన బానిస అగు ఆ వ్యక్తి సంతతిలో నుండి విడిపింపబడి తనను కొనిన యజమానునికి సొంతమగుతాడు. గమనించండి, ఒక బానిస ఒకసారి బానిసత్వము నుండి విడిపించబడినట్లయితే అతడు మరెన్నడూ బానిసగా ఆ సంతకి తీసుకుని రాబడడు. ఆమేన్. తిరిగి ఎన్నడూ అమ్మబడడు. అతడు గుర్తువేయబడతాడు. అతడు తాను ఒక్కసారి విమోచించబడితినని గ్రహించగలిగినట్లయితే ఏ ఒక్కడూ అతనిని ఒక బానిసగా అమ్మలేడు. దేవునికి కృతజ్ఞతలు. ఆమేన్. ఒక వ్యక్తి ఒకసారి క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు, ప్రశస్త రక్తము చేత విమోచింపబడినప్పుడు అపవాది నిన్ను మరలా బానిసను చెయ్యలేదు. ఆమేన్. విమోచన దినము వరకు నీవు యేసుక్రీస్తు రక్తము చేత భద్రపరచబడుదువు. ఆమేన్. ఒక బానిస గురించి నిర్గమకాండములో దానిని చూడుము. లేవీయుల చట్టములో దానిని మీరు చూడవచ్చును. నా భావం లేవియ కాండము అందున చట్టములను చూడుము. కానీ ఒక బానిస ఒకసారి విమోచించబడితే అతడు తిరిగి మరెన్నడూ బానిసగా అమ్మబడకూడదు. అది నిజం. నేనెంతో సంతోషిస్తున్నాను. పరలోక దేవుడు ఒకప్పుడు ఆత్మయ్యుండి భూమి మీదకి మానవ శరీరము ధరించి వచ్చి నీవలే నావలే మారి పాప శరీరమందు రూపదాల్చుట వలన మన పాపములను తన మీద వేసుకొని మన కొరకు పాపమై పూర్తి వెల చెల్లించి సాక్ష్యాధారముగా అందరి ఎదుట చనిపోయి మన సమీప బంధువుడగు విమోచకుని బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. యూదుల రాజుకి జై.